హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? తాళంతత్వంకి స్వాగతం అండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూడండి, లైక్ చేయండి. ఈరోజు మీ ముందుకి చిటికలో అయిపోయే చారు గురించి చెప్పడానికి వచ్చానండి నేను. ఇది చాలా హెల్దీ కూడాను. చిటికలో అయిపోయే చారు అంటే చాలామంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ పొట్టొబ్బరం అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచి టానిక్లా పనిచేస్తుంది ఇది. దీన్ని ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు. ముందుగా గిన్నెలోకి ఇది నూనెతో అయినా పెట్టుకోవచ్చండి, నెయ్యితో అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక్కోసారి అది ఒక్కోసారి ఇది వాడతాను. ఈరోజు నూనె వేసాను, 2 స్పూన్లు నూనె వేసి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, కొంచెం ఇంగువ టేస్ట్ వేసుకుని దాన్ని బాగా పోపు వేగాక నీళ్లు పోసి, అలాగే సరిపడంత ఉప్పు, చింతపండు పులుపు ఎక్కువ అవ్వకూడదండి, గుర్తుంచుకోండి. అలాగే బెల్లం కూడా తీపి పానకంలో ఉండకూడదు. సరిపడంత బెల్లం కూడా వేసుకుని చక్కగా దాన్ని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక కట్టేసుకుని వేరే గిన్నెలోకి దింపుకుంటే ఇది అన్నంలో వేడివేడిగా వేసుకుని తిన్నా బాగుంటుంది. అలాగే గ్లాసులో పోసుకుని కూడా తాగుతారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అసలు బాగా రిలాక్స్గా తాగాక బాగుంటుంది ఆ ఫీల్. సో ఇవాళ ఇది ఎందుకు చేశానంటే, ఇందాక కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర చేశాను, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను చూద్దరు కానీ. సో కొంచెం అలాంటివి ఏదైనా కొంచెం హెవీ ఇది తిన్నప్పుడు ఇలాంటివి తింటే మనకి డైజెషన్ బాగా అవుతుందండి. సో అందుకని చేశాను. అలాగే మీరు తప్పకుండా చూసి మీరు కూడా పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఉంటాను.